ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీ హింస వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి కారణం తనపై జరిగిన దాడిపై రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరం పాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పివి సునీల్ కుమార్ సోషల్ మీడియా ఆధారంగా చేసిన వ్యాఖ్యలపై సర్కార్ చర్యలకు దిగింది. రఘురామరాజు ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుపై పివి సునీల్ కుమార్ స్పందిస్తూ గతంలో ఆధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘన కింద ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లో లిఖితపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. అలాగే ప్రభుత్వానికి సమాధానం ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రభుత్వం పివి సునీల్ కుమార్ను హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై ప్రభుత్వానికి ఏ వివరణ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన్ను కూటమి సర్కార్ బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఇప్పుడు అభియోగాలు నిజమని తేలితే ఏ చర్యలు తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.